Intercompany reconciliation. హెడ్డింగ్ పెట్టుకోండి, ఇంటర్కంపెనీ రికన్సిలేషన్. సో మీరు నార్మల్గా బ్యాంక్ రికన్సిలేషన్ చేస్తారు. ఓకే, అలాగే ఏఆర్ రికన్సిలేషన్ అంటే ఏంటి అంటే అకౌంట్స్ రిసీవబుల్, అలాగే అకౌంట్స్ పేబుల్ రికన్సిలేషన్ అంటే ఐడియా. ఓకే, సో వాట్ ఈస్ ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్? సో ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ అంటే ఏంటంటే, ఫస్ట్ నోట్ చేసుకోండి, ఇంటర్ కంపెనీ reconciliation is the verification of transactions that take place between two units or subsidiaries of the same parent company. చూసుకోండి, నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకున్నారా? యా, చూడండి. సో ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్, ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ అంటే ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఏబి లిమిటెడ్ ఉంది. ఓకే, ఏబి లిమిటెడ్. సో ఏబి లిమిటెడ్కి 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఏ లిమిటెడ్ అండ్ బి లిమిటెడ్. సో ఏబి లిమిటెడ్ అనేది పేరెంట్ కంపెనీ, అంటే హెడ్ ఆఫీస్. సో దానికి 2 డివిజన్స్ ఆర్ 2 బ్రాంచెస్ ఉన్నాయి, ఏ లిమిటెడ్ ఒకటి, బి లిమిటెడ్ ఒకటి. ఓకే, సో ఈ ఏ లిమిటెడ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ట్రాన్సాక్షన్ జరుగుతాయి బి లిమిటెడ్కి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ లిమిటెడ్ నుంచి బి లిమిటెడ్కి సేల్స్ జరిగాయి. ఓకే, ఏ లిమిటెడ్ సేల్ చేసింది గూడ్స్, బి లిమిటెడ్ ఏం చేస్తుంది అప్పుడు పర్చేజ్ చేస్తున్నట్టు, రైట్? ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? సార్. సో ఏబి లిమిటెడ్ అనేది పేరెంట్ కంపెనీ. సో దానికి 2 బ్రాంచెస్ ఉన్నాయి, ఏ లిమిటెడ్ ఒకటి, బి లిమిటెడ్ ఒకటి. సో ఏ లిమిటెడ్ నుంచి బి లిమిటెడ్కి ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగింది, ఆర్ బి లిమిటెడ్ నుంచి ఏ లిమిటెడ్కి ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు, సో దీన్ని ఏమంటారంటే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ అంటారు. ఓకే, సో within the group of within the group of transactions is called intercompany transactions. సో విత్ ఇన్ దట్ గ్రూప్ లోనే ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే, ఓకే, విత్ ఇన్ దట్ గ్రూప్ లోనే ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే దాన్ని అంటారంటే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అంటారు. సో దీన్ని అంటారంటే ఇంటర్ కంపెనీ
ట్రాన్సాక్షన్స్. సో ట్రాన్సాక్షన్ అంటే మీకు తెలుసు, సేల్స్ అనేది ఒక ట్రాన్సాక్షన్, పర్చేస్ అనేది ఒక ట్రాన్సాక్షన్. సేల్స్ అనేది ఏ లిమిటెడ్కి ట్రాన్సాక్షన్, పర్చేస్ అనేది బి లిమిటెడ్కి ట్రాన్సాక్షన్. ఓకే, అది బిజినెస్ ట్రాన్సాక్షన్. కానీ ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే విత్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో. ఓకే, ఏ లిమిటెడ్ ఏంటి, ఏ లిమిటెడ్ అండ్ బి లిమిటెడ్ అనేది బోత్ ఆర్ హ్యావింగ్ బ్రాంచెస్ అండర్ ఏబి లిమిటెడ్. ఓకే, సో విత్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో అంటే ఎక్స్టర్నల్ పార్టీ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ లిమిటెడ్ ఉంది, ఓకే, ఎక్స్ లిమిటెడ్ ఉంది అవుట్ సైడ్. ఓకే, అవుట్ సైడ్ కంపెనీ. ఈ ఎక్స్ లిమిటెడ్ కి నార్మల్ గా ఏదైనా సేల్స్ చేసింది అనుకోండి, ఓకే, దీన్ని ఏమిటంటే నార్మల్ సేల్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటారు. ఓకే, సేల్స్ అంటారు. సో దట్ ఈస్ వెరీ నార్మల్. కానీ మన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లోనే బి లిమిటెడ్ అనేది ఏంటిది, ఏబి లిమిటెడ్ ఒక బ్రాంచ్. ఏ లిమిటెడ్ అనేది ఏబి లిమిటెడ్ బ్రాంచ్. సో విత్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే ఎనీథింగ్, సో దాన్ని ఏమంటారంటే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అంటారు. అదే నార్మల్ గా అవుట్ సైడ్ పార్టీకి ఏదైనా సేల్ చేస్తే అది నార్మల్ ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ అంటారు. ఓకే, సో మనం ఎక్కడ ఎక్కువ ఫిగర్ అవుట్ అవ్వాల్సిన అవసరం ఉంటుందంటే, ఎప్పుడైతే విత్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మనకేంటంటే మ్యానిపులేషన్ కి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఓకే, మ్యానిపులేషన్ కి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ లిమిటెడ్ అనేది టర్న్ ఓవర్ ఇంక్రీజ్ చేసుకుందాం అనుకుంటుంది. ఓకే, ఇంక్రీజ్ అంటే నార్మల్ గా బిజినెస్ అనేది లాసుల్లో ఉంది. లాసుల్లో ఉన్నప్పుడు ఏమైతుంది, ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. అట్లా అన్నప్పుడు ఏం చేస్తారంటే, మన గ్రూప్ ఆఫ్ కంపెనీసే కదా, సో వీళ్ళు ఏం చేస్తారంటే పర్చేజెస్, నార్మల్ గా వీళ్ళు సేల్ చేసింది 1 crore అనుకుందాం, కానీ మన కంపెనీయే కదా అని వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 crores కి ఇన్వాయిస్ ఇష్యూ చేశారు. ఫాలో అవుతున్నారా, ఫాలో అవుతున్నారా? సో టర్న్ ఓవర్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం ఏం చేశారు, బి లిమిటెడ్ కి 10 crores ఇన్వాయిస్ ఇష్యూ చేశారు. యాక్చువల్గా సేల్ జరిగింది 1 crore. సో ఇట్లాంటప్పుడు ఏమైంది, మ్యానిపులేషన్ కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకు, బి లిమిటెడే కదా, మన మన పార్టీయే కదా, మనం ఈజీగా కన్విన్స్ చేయొచ్చు మన పార్టీ అయితే. సో ఇలాంటి ఛాన్సెస్ కోసం, సో ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఏం చేస్తామంటే ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ చేస్తాం. ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ అంటే ఏంటంటే, చూడండి, ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ is the verification of transactions that take place between two units or subsidiaries of the same parent company. సో ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో, ఓకే, ఏదైనా 2 units కానీ ఆర్ సబ్సిడరీస్ కానీ, యూనిట్స్ అన్న బ్రాంచెస్ అన్న బోత్ ఆర్ సేమ్. ఓకే, ఈ సేమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మనం ఏం చేయాలంటే వెరిఫికేషన్ చేయాలి. ఓకే, సో దీన్ని ఏమంటారంటే ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ అంటారు. సో ఇన్ బిట్వీన్ సేమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ట్రాన్సాక్షన్ జరిగితే దాన్ని ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అంటారు. ఈ ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరిగాయో ఈ ట్రాన్సాక్షన్స్ ని వెరిఫికేషన్ చేస్తే దాన్ని ఏమంటారంటే ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ లిమిటెడ్ సేల్స్ ఎంతైతే మనకు చూపించాడో మనకి బి లిమిటెడ్ పర్చేస్ సేమ్ వాల్యూ చూపించాలి. అంటే 10 crores సేల్స్ గా రికార్డ్ చేస్తే వాడు 10 crores పర్చేజెస్ గా రికార్డ్ చేశాడా లేదా. ఓకే, నెక్స్ట్ వీడెంతైతే సేల్స్ ఇన్వాయిస్ మనకి రిపోర్ట్ చేశాడో వాడు పర్చేస్ ఇన్వాయిస్ సేమ్ వాల్యూకి ఉందా లేదా అన్నది మనం ఏం చేస్తామంటే ఆ బి లిమిటెడ్ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఫాలో అవుతున్నారా, ఫాలో అవుతున్నారా? సో మనం ఇక్కడ సేల్స్ ఎంతైతే రికార్డ్ చేసామో ఏ లిమిటెడ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో, సో బి లిమిటెడ్ బుక్స్ ఆఫ్ అకౌంట్ లో సేమ్ వాల్యూ పర్చేస్ గా రికార్డ్ అయిందా లేదా అనేది వెరిఫికేషన్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ అంటారు. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు వెరిఫికేషన్ చేస్తే అని రికన్సిలేషన్ అంటారు. ఓకే,
సెకండ్ పాయింట్ నోట్ చేసుకోండి. Many businesses have divisions, subsidiaries, franchises, or other units. But parent. In order to have accurate data, the financial records or statement the amount or figure that is transferred needs to be reconciled. చేస్తున్నారా? సార్ సో చూడండి ఏమంటాడు. Many businesses have divisions, subsidiaries, franchises, or other areas that act independently but are owned by a larger parent company. సో మనకి నార్మల్గా ఏదైతే పేరెంట్ కంపెనీస్ ఉన్నాయో అవే కంట్రోల్ అవే అవే కంట్రోల్ చేస్తుంటాయి. బ్రాంచెస్ కానీ ఫ్రాంచైజెస్ కానీ యూనిట్స్ కానీ కానీ అవి ఇండిపెండెంట్ గా పర్ఫామ్ చేస్తాయి. కానీ పేరెంట్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైందంటే వాటిని కంట్రోల్ చేసేది పేరెంట్ కంపెనీస్. సో ఇన్ ఆర్డర్ టు హ్యావ్ యాక్యురేట్ డేటా ఆన్ ద ఫినాన్షియల్ రికార్డ్స్ ఆర్ స్టేట్మెంట్ ద అమౌంట్ ఆఫ్ ఫిగర్ దట్ ఈస్ ట్రాన్స్ఫర్ నీడ్స్ టు బి రికన్సైల్డ్. సో మనం ఇక్కడ ఎంతైతే సేల్స్ గా రికార్డ్ చేసామో సేమ్ పర్చేస్ గా బి లిమిటెడ్ లో రికార్డ్ అవుతుందా లేదన్నది మనం ఏం చేయాలి, రికన్సిలేషన్ చేయాలి. అప్పుడే మనం యాక్యురేట్ ఫినాన్షియల్స్ అనేది మనం ప్రొవైడ్ చేసినట్టు. ఓకే, సో ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ అంటే విత్ ఇన్ ద గ్రూప్ లో ఏవైనా ట్రాన్సాక్షన్స్ జరిగితే
వాటిని ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అంటారు. సో ఆ ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ని మనం రికన్సిలేషన్ చేస్తే, వెరిఫికేషన్ చేస్తే దాన్ని ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ అంటారు. ఓకే. సో నార్మల్గా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి మేజర్గా? సో నోట్ చేసుకోండి. మేజర్ ట్రాన్సాక్షన్స్ between two intercompanies. Trading operations అంటే మన నార్మల్గా ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ జరగడానికి మేజర్గా ఏ ట్రాన్సాక్షన్స్ కి ఛాన్స్ ఉంటుంది? ట్రేడింగ్ ఆపరేషన్స్ అంటే మీకు తెలుసు, సెల్లింగ్ అండ్ పర్చేసింగ్ ఆఫ్ గూడ్స్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్. నెక్స్ట్ డిక్లరేషన్ అండ్ పేయింగ్ ఆఫ్ డ్యూటీస్. పేయింగ్ అండ్ రిసీవింగ్ ఆఫ్ డివిడెండ్స్. నెక్స్ట్ పేయింగ్ అండ్ receiving of loans. Payment of expenses on behalf of other trading partner. నోట్ చేసుకోండి.
నోట్ చేసుకున్నారా? Yes, నోట్ sir. చేసుకున్నారా? సో మనం ఏం చెప్పుకున్నాం? ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ జరిగితే వాటిని వెరిఫికేషన్ చేయాలి. సో అని చెప్పుకున్నాం. మెజారిటీగా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి ఎక్కడ విత్ ఇన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే, సో ఒకటి ట్రేడింగ్ ఆపరేషన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సెల్లింగ్ అండ్ పర్చేసింగ్ ఆఫ్ గూడ్స్ ఆర్ ఫిక్స్డ్. సో ఒక పార్టీకి సేల్ ఆఫ్ గుడ్స్, ఒక పార్టీకి పర్చేజ్ ఆఫ్ గుడ్స్. అలాగే మనకి అక్కడ ఏ లిమిటెడ్ ఉంది, నెక్స్ట్ బి లిమిటెడ్ ఉంది. సో ఏ లిమిటెడ్ నుంచి ఏదైనా ఫిక్స్డ్ అసెట్ ని మనం సేల్ చేసాం. సో ఆపోజిట్ పార్టీకి ఏమైంది, ఫిక్స్డ్ అసెట్ పర్చేస్ అయింది. సో సేమ్ లైక్ గూడ్స్. ఓకే, అది ట్రేడింగ్ ఆపరేషన్స్, అది ఆల్రెడీ మీకు తెలుసు. నెక్స్ట్ పేయింగ్ అండ్ రిసీవింగ్ ఆఫ్ డివిడెండ్స్. సో నార్మల్గా ఇక్కడ మనం సేమ్ ఎగ్జాంపుల్ ఇద్దాం. సో ఇక్కడ ఏ లిమిటెడ్ ఉంది, నెక్స్ట్ బి లిమిటెడ్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఏమైందంటే, సో ఏ లిమిటెడ్ ఏం చేసిందంటే బి లిమిటెడ్ లో ఇన్వెస్ట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ బి లిమిటెడ్ కి క్యాపిటల్ వచ్చేసరికి, సో ఏదో ఎక్స్పెన్షన్ చేస్తున్నారు బిజినెస్. సో క్యాపిటల్ వచ్చేసరికి 10 crores రిక్వైర్మెంట్ ఉంది. సో ఏ లిమిటెడ్ ఏం చేసిందంటే 5 crores ఇన్వెస్ట్ చేసింది. ఓకే, 5 crores షేర్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసింది. ఫాలో అవుతున్నారా? Yes, sir. బి లిమిటెడ్ కి 10 crores క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంది. బిజినెస్ ఎక్స్పాన్షన్, న్యూ ప్రాజెక్ట్ వచ్చింది. సో దాంట్లో ఏం చేసిందంటే ఏ లిమిటెడ్ 5 crores ఇన్వెస్ట్ చేసింది. అంటే 50% ఇన్వెస్ట్ చేసింది. ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమైంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్ట్ లో ఒక 1 crore ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఈ 1 crore ఏమొచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు ఏమైందంటే 50 lakhs వచ్చేసరికి ఏ లిమిటెడ్ సంబంధించిన డివిడెండ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఏదైతే రిటర్న్స్ వాళ్ళు గెయిన్ చేశారో ఆ రిటర్న్స్ ఏం చేయాలి, ఆ 1 crore అనేది టోటల్ ఎంత ఇన్వెస్ట్మెంట్ కి, 10 crores ఇన్వెస్ట్మెంట్ కి. అండ్ ఏ లిమిటెడ్ ఎంత ఇన్వెస్ట్ చేసింది, 5 crores ఇన్వెస్ట్ చేసింది. అంటే 50 lakhs వచ్చేసరికి మనం ఏ లిమిటెడ్ కి పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, 50 lakhs అనేది ప్రాఫిట్స్ అనేది ఏ లిమిటెడ్ కి మనం పే చేయాలి. ఎవరు, బి లిమిటెడ్. సో ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మనం ఎప్పుడైతే క్యాపిటల్ లో ఇన్వెస్ట్ చేసామో మనకి, అంటే కార్పొరేట్ లో మనం ఏదైనా క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ కి ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చేది రిటర్న్ ఏంటంటే డివిడెండ్ అంటారు. ఓకే, సో దీన్ని ఏమంటారంటే డివిడెండ్ అంటారు. ఫాలో అవుతున్నారా? మనం నార్మల్ గా ఒక కంపెనీలో ఏదైనా అడ్వాన్స్ ఇచ్చాం అంటే మీన్స్, సో వాళ్ళకేమో లోన్ అవుతుంది, మనకేమో అడ్వాన్స్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం అడ్వాన్స్ ఇచ్చామో వాళ్ళు ఏం పే చేస్తారంటే ఇంట్రెస్ట్ పే చేస్తారు. అంటే లోన్స్ కు పే చేసేదేమో ఇంట్రెస్ట్. మనం ఎప్పుడైతే క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేసినామో ఆ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ రిటర్న్ ఏమొస్తుంది అంటే డివిడెండ్ వస్తుంది. ఓకే, డివిడెండ్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఏమైంది, 50 lakhs ఏ లిమిటెడ్ కి డివిడెండ్ రిసీవబుల్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే సింపుల్, వీడు 50 lakhs డివిడెండ్ పేయబుల్ గా రికార్డ్ చేశాడా లేదా. ఓకే, సో డివిడెండ్ అనేది టోటల్ 1 crore అయితే, సో 50% ఏ లిమిటెడ్ ఇన్వెస్ట్ చేసింది. అప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే వీడు 50% అంటే 50 lakhs డివిడెండ్ పేయబుల్ అని 50 lakhs గా రికార్డ్ చేయాలి. సో అట్ ద సేమ్ టైం ఈ ఏ లిమిటెడ్ డివిడెండ్ రిసీవబుల్ గా, ఓకే, డివిడెండ్ రిసీవబుల్ గా 50 lakhs రికార్డ్ చేశారా లేదా అన్నది మనం చెక్ చేయాలి. వీడికేమో రిసీవబుల్ అవుతుంది, వీడికేమో పేయబుల్ అవుతుంది. ఫాలో అవుతున్నారా? Yes, sir. సో నేనేం చెప్పాను, మనం ఏదైనా క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ చేస్తే మనకు వచ్చేది డివిడెండ్. సో వాడికి 10 crores కి 1 crore ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఆ 1 crore ఏం చేస్తాడంటే పర్సంటేజ్ వైజ్ గా డివైడ్ చేస్తాడు.
సో 50 lakhs అనేది ఏ లిమిటెడ్ రిసీవ్ చేసుకోవాలి. అంటే బి లిమిటెడ్కి ఏంటి పేయబుల్ అది, వాడేమో పే చేయాలి, వీడేమో రిసీవ్ చేసుకోవాలి. సో సేమ్ అమౌంట్ రికార్డ్ చేసుకున్నారా లేదా అన్నది మనం చెక్ చేయాలి. ఓకేనా? క్లియరా? Yes, sir. Yes. పేయింగ్ అండ్ రిసీవింగ్ ఆఫ్ డివిడెండ్స్. సో అక్కడ మనం పర్చేస్ సేల్స్ ఎలా అయితే రికార్డ్ చేసుకున్నామో, ఇక్కడ ఇన్వెస్ట్ చేసినప్పుడు వాడు డివిడెండ్ డిక్లేర్ చేసినప్పుడు బి లిమిటెడ్, సో వాడు పేయబుల్ గా రికార్డ్ చేశాడా లేదా, ఇటు రిసీవబుల్ గా సేమ్ అమౌంట్ రికార్డ్ చేశాడా లేదా అన్నది చెక్ చేయాలి. ఓకేనా? క్లియరా? Yes, క్లియరా? sir. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్. సో ఒక పార్టీ అంటే విత్ ఇన్ ద పేరెంట్ కంపెనీలో ఒక పార్టీ వేరే పార్టీతో ఏదైనా క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేసినప్పుడు డివిడెండ్ డిక్లేర్ చేస్తే ఆ డివిడెండ్ అనేది సేమ్ అమౌంట్ తో రికార్డ్ అయిందా లేదా, రిసీవబుల్ అండ్ పేయబుల్ గా అన్నది మనం చెక్ చేయాలి. విత్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ జరిగిందా జరగలేదా, జరిగిందా జరగలేదా, ఎస్ సార్ జరిగింది. జరిగినప్పుడు డివిడెండ్ డిక్లేర్ చేయాలి. డివిడెండ్ డిక్లేర్ చేసినప్పుడు సేమ్ అమౌంట్ తో రికార్డ్ అయిందా లేదా అని చెక్ చేయాలి. నెక్స్ట్ పేయింగ్ అండ్ రిసీవింగ్ ఆఫ్ లోన్స్. సో సేమ్ ఎగ్జాంపుల్. సో ఏ లిమిటెడ్ ఉంది. ఓకే, ఏకి డెబిట్ అవుతుంది. ఏకి డెబిట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే, సో పేయింగ్ అండ్ రిసీవింగ్ ఆఫ్ డివిడెండ్స్. సో మనం ఏం చేయాలి, బి దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవాలి. ఓకే, బి దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవాలంటే మనం ఏంటి, బిని డెబిట్ చేస్తాము. నెక్స్ట్ డివిడెండ్ రిసీవబుల్ ని క్రెడిట్ చేస్తాము, ఎందుకంటే మనకి అది ఇన్కమ్. ఓకే, ఎందుకు, వాడు మనీ తీసుకున్నాడు. ఓకే, మనీ రిసీవర్ రూల్ ప్రకారం బిని డెబిట్ చేస్తాము. నెక్స్ట్ బి లిమిటెడ్ ఏంటి, సో మనకేంటిది అది ఎక్స్పెండిచర్. ఓకే, ఎక్స్పెండిచర్ అంటే డివిడెండ్ పేబుల్ ని డెబిట్ చేస్తాము. నెక్స్ట్ ఏ లిమిటెడ్ ని క్రెడిట్ చేస్తాము, మనీ గివర్. ఓకేనా? క్లియరా? ఎస్ సార్ క్లియర్. నెక్స్ట్ పేయింగ్ అండ్ రిసీవింగ్ ఆఫ్ లోన్స్. సో మనకి ఎక్స్ లిమిటెడ్ ఉంది, అది ఇలా తీసుకోండి. టీసీఎస్ ఉంది. నెక్స్ట్ టాటా మోటార్స్ ఉంది. ఇది టాటా గ్రూప్. ఓకే, టాటా గ్రూప్. సో పేయింగ్ అండ్ రిసీవింగ్ ఆఫ్ లోన్స్. సో టీసీఎస్ వాడు ఏం చేశాడంటే, వీడికి లోన్ ఇచ్చాడు. ఎవరికి, మోటార్స్ కి. సో టీసీఎస్ కి ఏమవుతుంది, అడ్వాన్స్ అవుతుంది, అడ్వాన్సెస్ ఆర్ డిపాజిట్ అవుతుంది. సో టాటా మోటార్స్ కి ఏమవుతుంది, ఏమవుతుంది, లోన్ అవుతుంది. రైట్? ఫాలో అవుతున్నారా? ఫాలో ఎస్ సార్ అవుతున్నారా? ఫాలో. టీసీఎస్ కంపెనీ అనేది టాటా మోటార్స్ లో, టాటా మోటార్స్ కి అడ్వాన్స్ ఇచ్చింది, ఒక 1 crore అడ్వాన్స్ ఇచ్చింది. సో వీడికేమో అడ్వాన్స్ ఉంటుంది, అడ్వాన్స్ ఆర్ డిపాజిట్ అవుతుంది. వాడికి ఏమవుతుంది, లోన్ అవుతుంది. ఓకే, వాడికి లయబిలిటీ, వీడికేమో అసెట్. ఓకే, సో సింపుల్. మోటార్స్, సో వీడికేమో అడ్వాన్స్ అవుతుంది, వీడికేమో లోన్ అవుతుంది, లోన్. ఓకే, చూడండి. సో మనం బ్యాలెన్స్ షీట్ తీసుకుంటే, ఓకే, సో మనం ఏం కన్ఫర్మ్ చేసుకోవాలంటే, టీసీఎస్ బ్యాలెన్స్ షీట్ లోనేమో వీడేమో అసెట్ సైడ్, అసెట్ సైడ్ అడ్వాన్సెస్ గా రికార్డ్ చేశాడా లేదా చెక్ చేసుకోవాలి, 1 crore. నెక్స్ట్ వీడు టాటా మోటార్స్ బ్యాలెన్స్ షీట్ పిక్ చేసుకుంటే,
లైబిలిటీ సైడ్ అంటే వీటికి లోన్ ఇది. ఓకే, లైబిలిటీ లోన్ గా 1 crore రికార్డ్ చేశాడా లేదన్నా చెక్ చేయండి. ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? Yes, sir. Yes, sir. ఒకటికేమో అసెట్, అది వాడికి అడ్వాన్స్. ఒకటికేమో లైబిలిటీ, లోన్ అనేది. సో వీడు ఎంతైతే అడ్వాన్స్ గా రికార్డ్ చేశాడో లోన్ గా వాడు సేమ్ అమౌంట్ రికార్డ్ చేశాడా లేదన్నది ఈ మనం కన్ఫర్మేషన్ తీసుకోవాలి. దీన్ని అంటారంటే ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ అంటారు. విత్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఏ ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగితే ఇది ట్రాన్సాక్షన్ జరిగిందా లేదా. సో టీసీఎస్, టాటా మోటార్స్ బోత్ ఆర్ అండర్ టాటా గ్రూప్. ఓకే, అంటే విత్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లోనే ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఎక్స్టర్నల్ పార్టీకి వీడు అడ్వాన్స్ ఇవ్వలేదు, వాడు లోన్ ఎక్స్టర్నల్ పార్టీ దగ్గర నుంచి తీసుకోలేదు. బోత్ ఆర్ అండర్ సేమ్ పేరెంట్ కంపెనీ. సో ఇలాంటప్పుడు దీన్ని ఏంటంటే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ అంటారు. సో ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మనం వెరిఫికేషన్ చేయాలి. సో వీడెంత అమౌంట్ రికార్డ్ చేసుకున్నాడు, వాడు ఏ వాల్యూకి అమౌంట్ రికార్డ్ చేసుకున్నాడు అని మనం ఏం చేయాలి, వెరిఫికేషన్ చేయాలి. దీన్ని ఏమంటారంటే రికన్సిలేషన్ అంటారు. ఓకేనా? క్లియరా? క్లియర్? Yes, sir. Yes. సో దట్ ఈస్ పేయింగ్ అండ్ రిసీవింగ్ ఆఫ్ లోన్స్. ఓకే, సో మీకు ట్రేడింగ్ ఆపరేషన్స్ తెలుసు. ఒకటికి సేల్స్ అవుతుంది, ఒకటికి పర్చేస్ అవుతుంది. నెక్స్ట్ డివిడెండ్ చెప్పాను. సో క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ఉన్నప్పుడు మనం ఇన్ రిటర్న్ ఏమొస్తుంది, డివిడెండ్ వస్తుంది. సో మనం నార్మల్గా లోన్ ఇస్తే, అడ్వాన్స్ ఇస్తే మనం ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, మనం ఎప్పుడైతే క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేసామో మనకి డివిడెండ్ వస్తుంది. సో డివిడెండ్ పేయబుల్ అండ్ రిసీవబుల్ రికార్డ్ చేసుకున్నారా లేదా, ఈక్వల్ వాల్యూ కనుక చెక్ చేయాలి. నెక్స్ట్ లోన్స్. ఫోర్త్ వన్, పేమెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్ ట్రేడింగ్ పార్ట్నర్. పేమెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్ ట్రేడింగ్ పార్ట్నర్. సో ఫర్ ఎగ్జాంపుల్, సో సేమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. టీసీఎస్ ఉంది. ఓకే, నెక్స్ట్ టాటా స్టీల్ ఉంది అనుకుందాం. ఓకే, సో బోత్ ఆర్ అండర్ టాటా గ్రూప్. సో ఏమైందంటే వీడేం చేశాడు, ఒక 10 ఎంప్లాయీస్ ఉన్నారు టీసీఎస్ లో. ఒక 10 ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ 10 ఎంప్లాయీస్ ఏం చేశారంటే, సో డిప్లాయ్ అయ్యారు. అంటే టాటా స్టీల్ కి ఏదో డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఓకే, టాటా స్టీల్ కంపెనీలో ఏదో వెబ్సైట్ డెవలప్మెంట్ చేయాల్సి వచ్చింది. చేయాల్సి వచ్చి ఏమైంది, ఈ 10 ఎంప్లాయీస్ వీళ్ళకి డిప్లాయ్ చేశారు, అంటే మూవ్ చేశారు. అంటే టెంపరీ పర్పస్ కోసం. జస్ట్ ఆ ప్రాజెక్ట్ 3 months 6 months కంప్లీట్ అయిన తర్వాత, ఓకే, ఆ వెబ్సైట్ డెవలప్ చేసిన తర్వాత అగైన్ దే విల్ కమ్ బ్యాక్ టు టీసీఎస్. కానీ పేరోల్ ఈ 10 ఎంప్లాయీస్ పేరోల్ వచ్చేసరికి టీసీఎస్ కిందే ఉన్నారు వీళ్ళు. ఓకే, జస్ట్ టెంపరీ పర్పస్ కోసం డిప్లాయ్ అయ్యారు. సో శాలరీస్ పే చేసేది ఎవరు, టీసీఎస్ఏ. కానీ వర్క్ చేసేది ఎక్కడ, టాటా స్టీల్. ఫాలో అవుతున్నారా? ఫాలో Yes, sir. అవుతున్నారా? సో టీసీఎస్ లో 10 ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే టాటా స్టీల్ లో ఏదో వెబ్సైట్ డెవలప్మెంట్ ఉందని ఒక 3 months 6 months వర్క్ చేస్తున్నారు. చేసినప్పుడు పేరోల్ అనేది టీసీఎస్ కిందే ఉంది నార్మల్ గా. కానీ ఇక్కడ ఏమైందంటే టాటా స్టీల్ వాళ్ళు ఈ 10 ఎంప్లాయీస్ కి శాలరీ పే చేశారు. ఇది ఆ 3 months 6 months. సో వీళ్ళు ఎప్పుడైతే ఈ వెబ్ పేజ్ ఆర్ సంథింగ్ డెవలప్మెంట్ చేస్తున్నారో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు అమౌంట్ ఇస్తారు. విత్ ఇన్ ద సేమ్ గ్రూప్ అయినా సరే, సో వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాజెక్ట్ కాస్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ కాస్ట్ అమౌంట్ అనేది పే చేయాల్సిందే. సో సో బై టైం బీయింగ్ ఏం చేశారంటే ఈ 10 ఎంప్లాయీస్ కి టాటా స్టీల్ వాళ్ళు ఆ శాలరీ ఎక్స్పెన్సెస్ అనేది పే చేశారు. సో ఇదేమైంది, యాక్చువల్గా ఎవరికి ఎక్స్పెండిచర్, అది ఎక్స్పెండిచర్ ఎవరికి, టీసీఎస్ కి. అవునా?
టీసీఎస్ sir. కింద పేరోల్ టీసీఎస్ పేరోల్ కింద 10 ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఎక్స్పెండిచర్ అనేది టీసీఎస్ కి. కానీ ఈ 3 months ఆర్ 6 months ఎవరు పే చేశారు? టాటా స్టీల్ కంపెనీ పే చేసింది. ఓకే, అంటే పేమెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. సో ఎక్స్పెండిచర్ అనేది ఎవరికి? టీసీఎస్ కి. కానీ పే చేసింది ఎవరు? టాటా స్టీల్ వాళ్ళు. అవునా? పేమెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్ ట్రేడింగ్ పార్ట్నర్. సో ఎక్స్పెండిచర్ యాక్చువల్గా ఎవరికి? అది టీసీఎస్ కి. ఎందుకు? ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు కాబట్టి ఎక్స్పెండిచర్ కూడా వాళ్ళే బుక్ చేసుకోవాలి. ఫాలో అవుతున్నారా? Yes, ఫాలో sir. అవుతున్నారా? వాడేమి ఫ్రీగా చేయట్లేదు. ఓకే, ఆ డెవలప్మెంట్ అనేది, ఓకే, ఆ వెబ్సైట్ డెవలప్మెంట్ అనేది ఫ్రీగా చేయట్లా. వాడు పే చేస్తున్నాడు సమ్ అమౌంట్, కాంట్రాక్ట్ అమౌంట్ అనేది. సో అది వీడి ఇన్కమ్ గా రికగ్నైజ్ చేసుకున్నప్పుడు ఎక్స్పెండిచర్ కూడా వీడే రికగ్నైజ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏమైంది? ఎక్స్పెండిచర్ ఎవరు పే చేశారు? టాటా స్టీల్ వాళ్ళు పే చేశారు. సో పేమెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్ ట్రేడింగ్ పార్ట్నర్. సో మన ఎక్స్పెండిచర్ ని ఆపోజిట్ బ్రాంచ్ పే చేస్తే, సో ఇక్కడ ఏమైందంటే టీసీఎస్ వాడు ఏమైనా ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసుకుంటాడంటే జేఈ salaries expenses అకౌంట్ ఆర్ టు టాటా స్టీల్ అని రికార్డ్ చేసుకుంటాడు. నెక్స్ట్ వీడేమని రికార్డ్ చేసుకుంటాడంటే టాటా స్టీల్, సో టీసీఎస్ అకౌంట్ ఆర్ టు బ్యాంక్ అకౌంట్ అని నోట్ చేసుకుంటాడు. ఇది నోట్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చేసుకున్నారా? Yes, sir. Yes, sir. సో ఇక్కడ చూడండి, మనకి యాక్చువల్గా ఎక్స్పెండిచర్ ఎవరికి? సో వీడు 1 crore ఇస్తున్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఏది? ఆ వెబ్ పేజ్ డెవలప్మెంట్ కోసం. సో వీడికి అది ఇన్కమ్. కానీ ఎక్స్పెండిచర్ ఎవరు పే చేశారు? టాటా స్టీల్ పే చేసింది. సో టైం బీయింగ్, సో ఇప్పుడు ఏంటంటే వీడికి మనం పే చేయాలి. టాటా స్టీల్ వాడికి మనం ఎంతైతే వాళ్ళు పే చేశారో అది మనం పక్కా పే చేయాల్సిందే. సో అప్పుడు నార్మల్గా ట్రాన్సాక్షన్ ఏమని రికార్డ్ చేసుకుంటారంటే, ఎప్పుడైతే టాటా స్టీల్ పే చేసిందో, సో శాలరీస్ ఎక్స్పెన్స్ అకౌంట్ ఆర్ టు టాటా స్టీల్ అని రికార్డ్ చేసుకుంటాడు టీసీఎస్ వాడు. ఎందుకు? ఇది ఎక్స్పెండిచర్ వీడికి. కానీ ఎవరు పే చేశారు? టాటా స్టీల్. సో మనీ కీపర్ రూల్ ప్రకారం టాటా స్టీల్ ని క్రెడిట్ చేస్తాము. ఓకేనా? టాటా స్టీల్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ఏ ఆర్టిఫిషియల్ పర్సన్. ఓకే, ఆర్టిఫిషియల్ పర్సన్. సో పర్సన్ మనకి పైసలు ఇచ్చాడు. ఓకే, ఏ ఫామ్ లో? శాలరీని పే చేయడం కోసం. సో శాలరీస్ ఎక్స్పెన్స్ అకౌంట్ టు టాటా స్టీల్ అని నోట్ చేసుకుంటాం. సో స్టీల్ లో ఏమో నోట్ చేసుకుంటాడు? టీసీఎస్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ అని నోట్ చేసుకుంటాడు. టీసీఎస్ ని ఎందుకు డెబిట్ చేశాడు? మనీ చెప్పాలి, రిసీవర్. ఓకేనా? ఫాలో అవుతున్నారా? Yes, sir. Yes, sir. Receiver. సో పర్సనల్ అకౌంట్ రిసీవర్ రూల్ ప్రకారం టీసీఎస్ ని డెబిట్ చేయాలి. నెక్స్ట్ వీడేం చేస్తున్నాడు? పేమెంట్ చేస్తున్నాడు అంటే బ్యాంక్ అకౌంట్ నుంచి పైసలు వెళ్తాయి కాబట్టి రీల్ అకౌంట్ వాట్ గోస్ అవుట్. ఓకేనా? Yes, sir. Okay, sir. ఇదేమో ఎక్స్పెన్సెస్ ని డెబిట్ చేస్తాం. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక పార్టీ ఎక్స్పెన్సెస్ ఆపోజిట్ పార్టీని పే చేస్తే, సో వీడంతా అయితే పైసలు ఇచ్చాడు అని రికార్డ్ చేసుకున్నాడో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs పే చేశారు అనుకుందాం.
10 lakhs శాలరీ ఎక్స్పెండిచర్ పే చేశారు అనుకుందాం. సో వీడు 10 lakhs నాకు వాడు పైసలు పే చేశాడు, నా ఎంప్లాయీస్ కి పైసలు పే చేశాడు అని నేను ఇక్కడ నోట్ చేసుకున్నా. వీడు టీసీఎస్, వీడు టాటా స్టీల్ కూడా నేను టీసీఎస్ కి నేను 10 lakhs పే చేశాను అని వీడు నోట్ చేసుకోవాలి. ఫాలో అవుతున్నదా? ఇక్కడ 10 lakhs ఉండాలి, ఇక్కడ 10 lakhs ఉండాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే వీడంతైతే టాటా స్టీల్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నట్టు నోట్ చేసుకున్నాడో వీడు టీసీఎస్ కి సేమ్ అంత అమౌంట్ నేను పే చేశానా లేదా అని వాడు నోట్ చేసుకోవాలి. ఓకేనా? ఓకేనా? Yes, sir. Okay, sir. సో ఇది పేమెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అదర్ ట్రేడింగ్ పార్ట్. క్లియరా? Yes, sir. Clear. సో ఏమైంది, విత్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లోనే ట్రాన్సాక్షన్ జరిగింది. అవునా? దీన్ని ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ అంటారు. మనం సేమ్ అమౌంట్ రికార్డ్ అయిందా లేదా బోత్ పార్టీస్ అన్నది మనం ఏం చేసాం, రికన్సిలేషన్ చేసాం. దాన్ని ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ అంటారు. ఓకే. సో మేజర్ గా మనకి ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ జరగడానికి ఈ 4 things ఉంటాయి. ఒకటి ట్రేడింగ్ ఆపరేషన్స్, నెక్స్ట్ పేయింగ్ అండ్ రిసీవింగ్ ఆఫ్ డివిడెండ్స్, థర్డ్ వన్ లోన్స్, ఫోర్త్ వన్ పేమెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. క్లియర్? క్లియరా? Yes. ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. So this is all about intercompany reconciliation. Okay, na? So remaining topic we can cover tomorrow. Okay. Okay, na? Yes, sir. Okay, sir. Okay, fine. Bye. Bye, sir.